అయ్యా ఇల్లు గంగరాజు ఇల్లు చాలా బాగుందిరా. ఇక్కడ చెట్లు అయిపోదావా? ముందు ముందు ఈ కొంపలో ఉద్యోగం దొరకాలి కదరా. ఇంద్రభవనం లాంటి ఇంటిని పట్టుకొని కొంప ఇంప అనగరా అబ్బాయి. ఏమైందిరా? ఇదేదో నీ సొంతలా ఫీల్ అయిపోతున్నావు. మా ఇల్లు ఎంతకంటే చాలా అందంగా ఉంటుందిరా. మాకు తెలియదురా. మరి ఎలా కొనం కాదురా ఎరికేదా నేను చెప్పాను ఎదురా. మా ఇంటి సంగతిరా. మళ్ళీ ఇల్లు అన్నట్టే నాకు తెలియకుండా నీకు ఇల్లు ఎక్కడ ఉందిరా? ఉంది అంటే ఉన్నది కాదు, ఇది వరకు ఉండేది. మరి మీ తాత చనిపోయి తీసుకెళ్ళిపోయాడా? తర్వాత ఏమైంది? కాకెత్తుకెళ్ళిందా? అదే మరి అంత బడాయి చేయకురు. చెప్పింది నిజంగా ప్రశాంతంగా వినకుండా ఏదో జోకులేస్తావేట్రా. జోకులు కాకపోతే ఏమిటి? నువ్వు చెప్తే అడిగాను. నా చెవిలో క్యాబేజీ పూలు ఉన్నాయనుకుంటున్నావా? ఒరే సింగల్ బెంగల్ నా కొడక, నేను నిజం చెప్తుంటే వినకుండా ఎక్స్ట్రా డైలాగ్ కొడతావేట్రా. పొరపాటు అయిపోయిందిరా. తప్పు అయిపోయింది. చెప్పు నీ ఇంటి సంగతి చెప్పు, ఆలకిస్తాను. మా తాత ఉన్నప్పుడు మీ తాత చచ్చి స్వర్గానికి పోయినప్పుడు మూట కట్టుకొని తీసుకెళ్ళిపోయాడా? మా తాత చేసిన అప్పుకి సగం ఆస్తి హరించుకుపోయింది. మరి నీ హయాలో ఉన్న ఆస్తి సంపాదించుకోలేకపోయావా? అయ్యో పాపం, మిగతా సగం సంపాదించుకోలేకపోయా. మా నాన్న పెద్ద కళాపోసుకులే 5 ఏళ్ళు తిరగకుండానే ఆస్తి అంతా పోగొట్టి మా ఊరి ధర్మశాస్త్రంలో మకా పెట్టాడా. మరి నీ హయాలో పోసిన ఆస్తి అంతా సంపాదించుకోలేకపోయావా? సంపాదిస్తాడు. శపథం కూడా చేశాడు. శపథం చేసావా? ఎక్కడరా? ఎక్కడో కాదా, మా తాత అప్పుల వాళ్ళకు వదిలేసిన ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు నిలబడి యమలేరు సినిమాలో అలీగఢ్ లెవెల్లో శపథం చేశాడు రా. అయితే ఆ ఇల్లు కొనాలంటే ఎంత అవుతుందంటూ? ఎంతో కాదురా, ఓ 20 లక్షలు అయితే ఇల్లు నా సొంతం అయిపోతుంది అంతే. ఏంట్రా 20 లక్షలా? ఏదో 20 లక్షలంటే చెప్పేసావేంట్రా? అక్కర్లేదురా, 20 లక్షలు సంపాదించడం నాకు పెద్ద కష్టమే కాదు. ఈ జన్మలోనా? ఈ జన్మలో 20 లక్షలు సంపాదించాలంటే నీకు ఇంకో 10 సంవత్సరాలు ఇసుకపడి తోలుకోనరా. ఇలాంటి 20 బిల్డప్లు ఇస్తేనే నాకు ఒళ్ళు పండుతుంది. బిల్డప్ కాదురా, 20 లక్షలు సంపాదించడం నాకు పెద్ద కష్టమే కాదే. ఒరే లింగా, రాత్రి నాకు తెలియకుండా నాటుసారి ఏమైనా కొట్టావేంటి? ఎందుకు వచ్చింది నీకు అనుమానం? ఏమీ లేదు. 20 లక్షలంటే ఇది 20 రూపాయలు అన్నది సింపుల్ గా చెప్పేశావురా. అందుకని నాకు అనుమానం వచ్చిందిరా. పర్వాలేదు, నీకు అన్ని అనుమానాలేదా? మరి అంత ఆస్తి ఎలా సంపాదిస్తావురా? ఖచ్చితంగా అనకుండా ఉన్నాడు కదా. అన్నాడు ఉంటే ఆ డబ్బు వాడిస్తున్నాడా? నాకెందుకు ఇస్తారా? ఆడు పట్టుకుంటే ప్రభుత్వం ఇస్తుందా? ఓ అదే నీ ఆశ. అనకొండను పట్టుకుంటున్నావన్నమాట. తప్పకుండా పట్టుకుంటా. ప్రభుత్వం ఇచ్చే 20 లక్షలు పట్టు. హలో మేడం, ఈ ఇల్లు మీదేనా? అవును మాదే. ఇంటికి మీరెవరు? చూడు పాపా, ఇంటి వాళ్ళు నువ్వేనా? ఎందుకంటే మాకు ఈ ఓనర్తో పని ఉంది.
అవును, చాలా పని ఉంది. ఏంటా పని? ఆ పని మేము ఓనర్తోనే చెబుతాం. ఇంతకీ నువ్వు ఆనందం కాదో చెప్పు. హలో, ఏంటి ఓనర్ని నేనే. ఏంటో చెప్పండి. అంతా అబద్ధం. అవును, నీకు ఇంకా అది అయినట్టు లేదు. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగేవో పళ్ళు రాలగొడతా. అబద్ధం చేసుకోకు. అది అంటే పెళ్ళి పెళ్ళి. అవును, పెళ్లి కాకుండా ఇంటి వాళ్ళు అంటే నమ్మడానికి మేము ఏమైనా పిచ్చి వాళ్ళ ఉన్నావా? మీరు తెలివయ్యే వాళ్ళే కానీ ముందు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మేము ఉద్యోగాల కోసం వచ్చాం. నాను ఉద్యోగం కోసం వచ్చినాను. ఉద్యోగం కావాలంటే మా ఫ్యాక్టరీకి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము కంపెనీలో ఉద్యోగం చేయం. కొంపల్లో మాత్రమే చేస్తాం. ఏయ్, కొంపలంటే ఏంటి? పంపులంటే అబద్ధం చేసుకోకు. ఇళ్లలో అన్నమాట. ఓహో, ఇళ్లలో మీరు చేసే ఉద్యోగాలు ఏం లేవు, ఇక వెళ్ళండి. ఎందుకు చాలా ఉంటాయి. మీరు తెలుసుకుంటే చేస్తారు. ఏయ్, నాకు కోపం తెప్పించారనుకో, ఇద్దరికి చాలా మీద వాయిస్తాను. ఏ ఉద్యోగాలు వెళ్ళకి నుంచి. నేను నీకు సంగీతం నేర్పిస్తా. నేను నీకు భరతనాట్యం నేర్పిస్తాను. అబ్బో, ఈ ఉద్యోగాలు చాలు మాకు. ఓహో, అంటే మీరు అలాంటి టాలెంట్ కూడా ఉన్నాయా? ఉండాలి, చిన్నగా అంటావేంటి? అప్పుడప్పుడు బాలసుబ్రహ్మణ్యంకి, నా గురుబాబుకి సంగీతం గురించి సలహాలు ఇస్తూ ఉంటాను తెలుసా? అబ్బో, లారెన్స్ కి, ప్రభుదేవికి డాన్స్ నేర్పింది నేనే. బాబు మీకు దండం పెడతాను, నాకేం నేర్పక్కర్లేదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళండి రా బాబు. నేను నీకు సంగీతం నేర్పేదాకా ఇక్కడి నుంచి కదిలిందే లేదు. నేను నీకు డాన్స్ నేర్పిందాక ఇక్కడి నుంచి కదిలేదే లేదు.